Welcome to Akram Educations. My name is Padam Sudhakar, Faculty of Geography, Andhra Pradesh, Telangana. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసామండి వరల్డ్ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఆల్రెడీ ఒకటి భూస్వరూప శాస్త్రం చెప్పేసుకున్నామండి. రెండోది శీతోష్ణ స్థితి శాస్త్రం. సో ప్రస్తుతం చివరిగా వస్తుందండి సముద్ర శాస్త్రం ఓషనాలజీ సముద్ర శాస్త్రం. దీన్నే హైడ్రోస్పేర్ అంటారు. జల ఆవరణము హైడ్రోస్పేర్ జల ఆవరణము. ఆల్రెడీ మనం నిన్న చెప్పేసాం. ప్రధాన భూస్వరూపాలు ఏమేమి వస్తాయంటే ఖండాలు మరియు మహాసముద్రాలు. సో ఇలా జల ఆవరణము లేదా సముద్రాలు. భూమిపైన మొత్తం ఎంత అంటే 71% నీరుతో 5 మహాసముద్రాలు ఉన్నాయని చెప్పేసుకున్నాం మనం. 5 మహాసముద్రాలు ఉన్నవి. 5 మహాసముద్రాల నీరు ఉప్పు నీరుతో మొత్తం ఎంత శాతం ఉందంటే 97% మొత్తం ఉప్పు నీరు ఉందండి. 97% సాల్ట్ వాటర్. 2% మంచుచే కప్పబడి ఉన్నది, స్నోతో కప్పబడి ఉంది 2%. కేవలం 1% మాత్రమే మంచి నీరుగా డ్రింకింగ్ వాటర్గా యూజ్ అవుతుంది. 1% మాత్రమే డ్రింకింగ్ వాటర్గా యూజ్ అవుతుంది. అది కూడా చెరువులు, కాలువలు, బావులు, నదుల ద్వారా ఈ 1% మంచినీరు అనేది ఉన్నది. మరి 71% నీరు 5 మహాసముద్రాలుగా ఉన్నవి. మరి 5 మహాసముద్రాలు, ఒకటి అతిపెద్ద సముద్రం, ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండోది అట్లాంటిక్ మహాసముద్రం, మూడోది హిందూ మహాసముద్రం, నాలుగోది అంటార్కిటికా లేదా దక్షిణ మహాసముద్రం, ఐదోది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇలా 5 మహాసముద్రాలు ఉన్నవి. ఫస్ట్ వన్ చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం. సముద్రాలలో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం, అతిపెద్దది. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. అగాధాలు ఎక్కువగా ఉన్నటువంటి సముద్రం. 32 అగాధాలు ఉన్నవి. ట్రెంచెస్ 32 అగాధాలు ఉన్నవి. ట్రెంచెస్ ఎక్కువగా ఉన్నటువంటి సముద్రం ఇది. మరి లోతైన అగాధం, ప్రపంచంలోనే లోతైన అగాధం మెరియానా ట్రెంచ్ 11,022 మీటర్లు. సముద్రం లోతులో ఉన్నటువంటి ఘాటులనే అగాధాలు అంటారని తృతీయ భూస్వరూపాల దగ్గర మనం చెప్పుకున్నాం. సో పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రెంచ్ ఉంటుంది. ఇక్కడనే ఎబైసల్ మైదానం ఉన్నది. పసిఫిక్ మహాసముద్రంలో ఎబైసల్ మైదానం అంటే అతిపెద్ద విస్తరించినటువంటి సముద్ర మైదానం ఎబైసల్ మైదానం. పసిఫిక్ మహాసముద్రంలో 64% భూకంపాలు, 80% అగ్నిపర్వతాలు సంభవించడం వలన పసిఫిక్ మహాసముద్రాన్ని ద రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్ని వలయము అని పిలుస్తున్నారు. ద రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్ని వలయము అని పిలుస్తున్నారు. ద రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారు. ఏది? పసిఫిక్ మహాసముద్రాన్ని. ఇది పసిఫిక్ మహాసముద్రంగా
చెప్పుకోవచ్చు. అతిపెద్ద సముద్రం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇక రెండోది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం ఇది రెండవ అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. రెండవ అతిపెద్దది అట్లాంటిక్ మహాసముద్రం, రెండవ అతిపెద్దది. దీన్నే కల్లోల సముద్రం అని కూడా పిలుస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని కల్లోల సముద్రం అని పిలుస్తున్నారు. దీన్నే హెర్రింగ్ పాండ్ అని కూడా పిలుస్తున్నారు. హెర్రింగ్ పాండ్, హెర్రింగ్ పాండ్ అని కూడా పిలుస్తున్నారు. హెర్రింగ్ పాండ్ పొడవైన తీరరేఖ గల సముద్రం ఇది అట్లాంటిక్. పొడవైన తీరరేఖ, పొడవైన తీరరేఖ గల సముద్రం, తీరరేఖ. మరి పొడవైన తీరరేఖ గల దేశం చిలీ దేశం, చిలీ దేశం. మరి ఇక్కడ అగాధాలు ఎన్నున్నాయంటే 19 అగాధాలు ఉన్నవి. 19 అగాధాలు ఉన్నవి. ఇందులో ఉన్నటువంటి 19 ట్రెంచెస్లో లోతైన ట్రెంచ్ ఫ్యూరిటోరికా అనే ట్రెంచ్, ఫ్యూరిటోరికా అనే అగాధం, లోతైన అగాధం ఫ్యూరిటోరికా అనే ట్రెంచ్ ఉన్నది. అట్లాంటిక్ మహాసముద్రాల్లో వ్యాపారాలు ఎక్కువగా, రవాణా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకనే దీన్ని వాణిజ్య రకమైన సముద్రం అని కూడా పిలుస్తున్నారు. వాణిజ్య రకంగా ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. సో అట్లాంటిక్ మహాసముద్రాన్ని వాణిజ్య రకమైన మహాసముద్రం అని పిలుస్తున్నారు. ఇందులోనే మిడ్ అట్లాంటిక్, మిడ్ అట్లాంటిక్, అట్లాంటిక్ ఓషియన్ రిడ్జ్ ఉన్నది. మిడ్ అట్లాంటిక్ ఓషియన్ రిడ్జ్, మిడ్ అట్లాంటిక్ ఓషియన్ రిడ్జ్ ఉన్నది. అట్లాంటిక్ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుందంటే ఎస్ ఆకారంలో ఉన్నటువంటి సముద్రం. ఇదే త్రిభుజాకారంలో ఉంటే అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. ఎస్ ఆకారంలో ఉన్నటువంటి సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. రెండవ అతిపెద్ద సముద్రం, వాణిజ్య వ్యాపారాలకు సూటబుల్ అవుతున్నటువంటి సముద్రం, లోతైన ట్రెంచ్ ఫ్యూరిటోరికా ట్రెంచ్. మరి హిందూ మహాసముద్రం మూడవ అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. మూడవ అతిపెద్ద సముద్రం హిందూ మహాసముద్రం. మూడవ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇందులో ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే ఎమ్మాకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎమ్మాకారంలో ఉంటుంది. ఇందులో ఎన్ని అగాధాలు ఉన్నాయంటే 6 ట్రెంచెస్, 6 అగాధాలు ఉన్నవి. అగాధాలు, అగాధాలు ఉన్నవి. ఇందులో లోతైన ట్రెంచ్ సుందా అగాధం, సుందా ట్రెంచెస్, సుందా అగాధము. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద దీవి మెడగాస్కర్, మెడగాస్కర్, మెడగాస్కర్ అనే దీవి ఉన్నది. ఇది హిందూ మహాసముద్రం, ఎమ్మాకారంలో ఉంటుంది. ఆ తర్వాత అంటార్కిటికా మహాసముద్రం, దీనినే దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తున్నారు. అంటార్కిటికా మహాసముద్రాన్నే దక్షిణ మహాసముద్రం అని పిలుస్తున్నారు. ఏ సముద్రాలు? పసిఫిక్ జలరాశి, అట్లాంటిక్ జలరాశి మరియు హిందూ మహాసముద్ర జలరాశి, 3 జలాన్ని కలిపే అంటార్కిటికా మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రం అని పిలుస్తున్నారు. సో దీన్నే ఊహాజనిత సముద్రం అని కూడా పిలుస్తున్నారు. మంచుచే ఉంటుంది ఎల్లప్పుడూ ఈ సముద్రము. ఇక ఆర్కిటిక్ మహాసముద్రము, ఇది వృత్తాకారంలో ఉన్నటువంటి సముద్రం. అతి చిన్న సముద్రం, అతి చిన్నది, వృత్తాకారంలో ఉంటుంది. ఇది ఉత్తర ధ్రువాన్ని ఆనుకొని ఉంటుంది. ఉత్తర ధ్రువాన్ని ఆనుకొని ఉంటుంది. ఉత్తర ధ్రువాన్ని. ఇది ఎల్లప్పుడూ ఘనీభవించి ఉంటుంది. ఘనీభవించి ఉంటుంది. సో మంచుచే కప్పబడి ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రము మంచుచే కప్పబడి ఉంటుంది. ఇవి 71% నీరు, 5 మహాసముద్రాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మరి సముద్రాల యొక్క సగటు లోతు, సముద్రాల సగటు లోతు ఎంత అంటే 3500 మీటర్లు. సముద్రాల సగటు లోతు 3500 మీటర్లు ఉంటుంది. 3500 మీటర్లు.
మరి సముద్రాల్లో దూరాన్ని ఎలా కొలుస్తారంటే నాటికల్ మైల్స్ రూపంలో కొలుస్తారు. నాటికల్ మైల్స్ ఎన్ఎం. ఒక ఎన్ఎం ఇజ్ ఈక్వల్ టు, ఒక నాటికల్ మైల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1.852 కిలోమీటర్స్. 1.852 కిలోమీటర్లు ఒక నాటికల్ మైల్ ఇజ్ ఈక్వల్ టు. మరి సముద్రంలో లోతుని ఎలా కొలుస్తారు? సముద్రాల్లో లోతు పాతంలో తెలియజేస్తారు. ఒక పాతం ఇజ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్. 1.8 మీటర్స్ ఒక పాతం ఇజ్ ఈక్వల్ టు. మరి సముద్రాల్లో లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ధ్వని గంభీరత మాపకం. ధ్వని గంభీరత మాపకంగా చెప్పుకోవచ్చు. ధ్వని గంభీరత మాపకం సముద్రాల్లో లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం. ధ్వని గంభీరత మాపకంగా చెప్పుకోవచ్చు. గంభీరత మాపకం. మరి సముద్రం యొక్క భాగాలు, సముద్రంలో లోతును బట్టి భాగాలు చూసినట్లయితే సముద్రంలో లోతును బట్టి భాగాలు. సముద్రంలో చూసినట్లయితే మొదటిది ఖండతీరపు అంచు. ఖండతీరపు అంచు. సముద్రంలో మొదటి భాగము ఖండతీరపు అంచు. ఇది 200 మీటర్ల లోతులో వరకు ఉంటుంది. ఖండతీరపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది సముద్రంలో ఎంత శాతాన్ని ఆక్రమించుకుంటుందంటే 7.5% ఆక్రమించుకుంటుంది. సముద్రంలో ఖండతీరపు అంచు 7.5% ఆక్రమించుకుంటుంది. మరి ఇక్కడ ఖనిజ లవణాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అలాగే ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఖండతీరపు అంచు. చేపలు పట్టడానికి కూడా వీలవుతుంది ఖండతీరపు అంచు. మరి రెండవది ఖండతీరపు వాలు. ఖండతీరపు వాలు. ఒకటోది ఖండతీరపు అంచు, రెండవది ఖండతీరపు వాలు. 2000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. లోతు 2000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. సముద్రంలో ఇది 16.5% ఆక్రమించుకుంటుంది. భూ అంతర్నిర్మాణంలో భూప్రావరంలో ఎగువ పొర ఇక్కడ నుంచే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖండతీరపు వాలు. మెగ్నీషియం లాంటి మూలకాలు లాంటివి ఇందులో ఇక్కడనే లభ్యమవుతున్నాయి. ఖండతీరపు వాలు. నెక్స్ట్ సముద్ర మైదానాలు. మూడోది సముద్ర మైదానాలు. సముద్ర మైదానాలు ఇది 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. సముద్రంలో 65% ఆక్రమించుకుంటుంది. లోతైన అతి విశాలమైన సముద్ర మైదానం అబైసల్ మైదానం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది. అబైసల్ మైదానం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది. ఆ తర్వాత 4వ పార్ట్ అగాధాలు. సముద్ర అగాధాలు, ట్రెంచెస్. సముద్ర అగాధాలు, ట్రెంచెస్. సముద్ర అడుగు భాగంలో లోతైన ఘాటులను ఏర్పాటు చేసేదే అగాధాలు. ఈ అగాధాలు 1.25% ఆక్రమించుకుంటుంది. ఈ గరాటు ఆకారంలో ఘాటుల్లో అగ్ని పర్వతాలు అనేది సంభవిస్తవి. ప్రపంచంలో లోతైన ట్రెంచ్ మెరియానా ట్రెంచ్. మెరియానా అఖాతం. మెరియానా ట్రెంచ్, మెరియానా అఖాతంగా చెప్పుకోవచ్చు. మెరియానా ట్రెంచ్, మెరియానా అఖాతం. ఇది సముద్ర యొక్క భాగాలుగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇవి సముద్ర భాగాలు. నెక్స్ట్ సముద్రాల్లో లవణీయత. సముద్రాల్లో లవణీయత. సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు యొక్క ద్రవణాన్నే లవణీయత అంటారు. సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు ద్రవణాన్నే లవణీయత అంటారు. మరి లవణీయత 8 గ్రాములు బై 100గా చూస్తారు. మరి అది ప్రతి 1000 మిల్లీ దానికి ఎంత ఉంటుంది అని అంటే 8 గ్రాముల లవణం ఉంటుంది, ఉప్పు
ఉప్పు ద్రావణం ఉంటుంది 8 గ్రాములు. మరి సగటు లవణీయత ఎంత ఉంటుందంటే సగటు లవణీయత 35 గ్రాములు. సముద్రాల్లో సగటు లవణీయత 35 గ్రాములు ఉంటుంది లవణీయత. మరి సముద్రాల్లో ఈ లవణీయత అంటే ఉప్పు ద్రావణం ఏమని పిలుస్తారంటే NaCl, సోడియం క్లోరైడ్. మరి సముద్రాల్లో లవణీయత సోడియం క్లోరైడ్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ ఎంత శాతం అంటే 71% సోడియం క్లోరైడ్ ఉంటుంది NaCl. ఆ తర్వాత మెగ్నీషియం క్లోరైడ్. సముద్రంలో మెగ్నీషియం క్లోరైడ్ ఎంత శాతం ఉందంటే 10% మాత్రమే విస్తరించింది, 10%. మరి లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఒకటి ఉష్ణోగ్రత. లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఒకటి ఉష్ణోగ్రత. అత్యధికంగా ఉష్ణోగ్రత వలన లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల. అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల లవణీయత అనేది తగ్గుతూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతాలలో లవణీయత పెరుగుతుంది, అత్యల్ప ఉష్ణోగ్రత ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వర్ష ప్రభావిత ప్రాంతాలలో వర్షం అనేది మంచినీరు. వర్షాలు ఎక్కువ కురవడం వల్ల లవణీయత అనేది తగ్గుతుంది, వర్షాలు కురవకపోవడం వల్ల లవణీయత అనేది పెరుగుతుంది. ఆ తర్వాత నదులు సముద్రాల్లో కలవడం వల్ల, నదులు అనేది మంచినీరు, నదులు సముద్రాల్లో కలవడం వలన లవణీయత అనేది తగ్గుతుంది, నదులు తక్కువ కలవకపోవడం వల్ల లవణీయత అనేది పెరుగుతుంది. భారతదేశంలో తూర్పుగా ప్రవహించే నదులు బంగాళాఖాతంలో ఎక్కువ కలవడం వల్ల బంగాళాఖాతంలో లవణీయత తక్కువగా ఉంటుంది. మరి పశ్చిమాన ప్రవహిస్తున్నటువంటి నదులు తక్కువగా ఉండడం వల్ల అరేబియా సముద్రంలో లవణీయత ఎక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. మరి అత్యధిక లవణీయత ఉన్నటువంటి సముద్రం మృత సముద్రం 228%. అత్యధిక లవణీయత ఉన్నటువంటి సముద్రం మృత సముద్రంగా చెప్పుకోవచ్చు. ఎంత అంటే 228. మరి అత్యల్ప లవణీయత ఉన్నటువంటి సముద్రం బాల్టిక్ సముద్రం. ఎంత అంటే 7.5 నుంచి 15% వరకు మాత్రమే ఉంటుంది. మరి లవణీయత ఎక్కువగా ఉన్నటువంటి సరస్సు వాన్ సరస్సు టర్కీ 448% లవణీయత ఎక్కువగా ఉన్నటువంటి సరస్సుగా చెప్పుకోవచ్చు. సో ఇవి లవణీయతకు సంబంధించినటువంటి అంశాలు. సముద్ర భాగాలు చెప్పాం, సముద్ర లవణీయత చెప్పేసుకున్నాం. సముద్రాల్లో నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం చూసినట్లయితే సముద్ర చలనాలు. మరి సముద్రానికి ఉన్నటువంటి చలనాలు చూద్దాం. సముద్ర చలనాలు 3 భాగాలుగా చెప్పుకోవచ్చు, 3 అంశాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి చూసినట్లయితే పోటుపాటులు. సముద్ర చలనాలు 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోటుపాటులు. సముద్ర ఉపరితలం నుంచి పైకి వస్తున్నటువంటి అలనే పోటు అని, కిందికి వస్తున్నటువంటి అలనే పాటు అని పిలుస్తున్నారు. సముద్రంలో పోటుపాటులు. సముద్ర ఉపరితలం నుంచి పైకి వస్తున్నటువంటి అలనే పోటు అని, కిందికి వస్తున్నటువంటి అలల్నే పాటు అని పిలుస్తున్నారు. ఒక పోటుకి ఒక పాటుకి మధ్య సమయం వ్యత్యాసం 6 గంటల 13 నిమిషాలు. 6 గంటల 13 నిమిషాలు. ఒక రోజు 2 పోట్లు 2 పాట్లు సంభవిస్తవి. 2 పోట్లు 2 పాట్లు సంభవిస్తవి.
2 పోట్లు 2 పాటలకి మధ్య వ్యత్యాసం 12 గంటల 26 నిమిషాలు. ఒక పోటీకి ఒక పాటకి మధ్య సమయం వ్యత్యాసం 6 గంటల 13 నిమిషాలు. ఒక రోజు 2 పోట్లు 2 పాటలు సంభవిస్తవి. 2 పోట్లు 2 పాటలకు సంభవించడానికి గల సమయము 12 గంటల 26 నిమిషాలు. 12 గంటల 26 నిమిషాలు. ఈరోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే పోటు 53 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. ఈరోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే పోటు 53 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. మరి మామూలు రోజులో వస్తున్నటువంటి పోటు కన్నా అమావాస్య పౌర్ణమి గ్రహణాల సమయంలో వస్తున్నటువంటి అత్యధికంగా పోట్లనే పర్వవేల తరంగాలు అంటారు. పర్వవేల తరంగాలు. మరి చంద్రమాసం ప్రాంతాల్లో వస్తున్నటువంటి అలల్నే లఘువేల తరంగాలు అని పిలుస్తారు. పర్వవేల తరంగాలు ఎవరు సంభవిస్తవి? అమావాస్య పౌర్ణమి గ్రహణాల సందర్భాల్లో వస్తవి. భూమికి చంద్రునికి గురుత్వాకర్షణ శక్తి వలన చంద్రమాసంలో లఘువేల తరంగాలు లాంటివి రావడం జరుగుతుంది. మరి ప్రపంచంలో పోటీ ఎక్కువ సంభవిస్తున్నటువంటి ప్రాంతం ఫండి అఖాతం. ఫండి. మరి భారతదేశంలో పోటీ ఎక్కువగా సంభవిస్తున్నటువంటి ప్రాంతం కాంబే సింధు శాఖ గుజరాత్గా చెప్పుకోవచ్చు. మరి పోటు పాటల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి శక్తి కైనెటిక్ ఎనర్జీ. పోటు పాటల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి శక్తి కైనెటిక్ ఎనర్జీ. పోటు పాటలు సంభవిస్తున్నప్పుడు చేపలు పట్టువాళ్ళు మాటు వేయకుండా చేపలు పట్టవచ్చును. పోటు పాటలు సంభవిస్తున్నప్పుడు చేపలు పట్టువాళ్ళు మాటు వేయకుండా చేపలు పట్టవచ్చును. ఇది పోటు పాటలు. సముద్ర చలనాల్లో ఒకటి పోటు పాటలు అయింది. మరి రెండో అంశము సముద్ర చలనాల్లో రెండో అంశం చూసినట్లయితే సముద్ర తరంగాలు. రెండోది తరంగాలు. సముద్ర తరంగాలు. మరి సముద్ర తరంగాల్లో అంటే ఏమి? గాలి యొక్క ఒత్తిడి వలన నీరు చేసే డోలనాత్మకమైన కదలికలే తరంగాలు. అంటే సముద్రాలపైన గాలి యొక్క ఒత్తిడి వలన నీరు చేసే డోలనాత్మకమైన కదలికలనే తరంగాలు అని పిలుస్తారు. మరి తరంగాలు రకాలు చూసినట్లయితే అంటే తరంగాలు ఈ డోలనాత్మకమైన కదలికలు చేయడానికి గల కారణాలు ఒకటి తరంగ దైర్ఘ్యం ఒకటి తరంగ దైర్ఘ్యం. రెండోది తరంగ వేగం. మూడోది తరంగ కాల పరిమితి. ఇవి సముద్ర చలనాల్లో రెండోది తరంగాల గురించి. ఇక సముద్రాల్లో మూడో చలనాలు చూసినట్లయితే సముద్ర ప్రవాహాలు అంటే సముద్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి గాలి యొక్క ప్రయాణాన్నే ప్రవాహాలు, ఎయిర్ కరెంట్స్గా పిలుస్తున్నారు. సముద్ర ప్రవాహాలు సముద్రం ఉపరితలపైన ఉన్నటువంటి గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిర్దేశించటనే సముద్ర ప్రవాహాలు అని పిలుస్తారు. మరి సముద్ర ప్రవాహాలు రెండు రకాలు. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, రెండోది శీతల ప్రవాహాలు. శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు అంటే ఏమని చెప్తున్నామంటే భూమధ్య రేఖ ప్రాంతం నుంచి
భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఖండాల తూర్పు ప్రాంతాల వరకు, ఖండాల తూర్పు ప్రాంతాల వరకు, ఖండాల తూర్పు తీరాల వరకు ప్రయాణం చేస్తున్నటువంటి గాలి ప్రవాహాలనే ఉష్ణ ప్రవాహాలు అంటారు. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఖండాల తూర్పు తీరాల ప్రాంతాల వరకు ప్రయాణం చేసే గాలి యొక్క గాలినే ఉష్ణ ప్రవాహాలు అంటారు. మరి ఈ ఉష్ణ ప్రవాహాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటాలిస్ అనేది ఉష్ణ ప్రవాహము. నెక్స్ట్ గల్ఫ్ స్ట్రీమ్ ఉష్ణ ప్రవాహము, గల్ఫ్ స్ట్రీమ్. నెక్స్ట్ బ్రెజిలియన్ ఉష్ణ ప్రవాహము, బ్రెజిలియన్. నెక్స్ట్ కురుషివో అనేది ఉష్ణ ప్రవాహము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ నీనో అనేది ఉష్ణ ప్రవాహము. ఎల్ నీనో అనే ఉష్ణ ప్రవాహము, ఎల్ నీనో అనగా క్రీస్తు శిశువు జననము అని అర్థము. ఎల్ నీనో క్రీస్తు శిశువు జననము అని అర్థము. ఎల్ నీనో అనే ఉష్ణ ప్రవాహం వలన భారతదేశంలో వర్షాలు సంభవించక కరువు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర వచ్చేస్తుంది. విపత్తు నిర్వహణ దగ్గర వరదలు, కరువులు, అతివృష్టి, అనావృష్టి అనే పాఠ్యాంశం టాపిక్ దగ్గర వచ్చేస్తుంది. మరి శీతల ప్రవాహాలు, సముద్ర చలనాల్లో మూడవ అంశమైనటువంటి ప్రవాహాల్లో రెండు రకాలండి. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, రెండవది శీతల ప్రవాహాలు. మరి శీతల ప్రవాహాలు అంటే ధ్రువ ప్రాంతాల నుండి ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల వరకు వీస్తున్నటువంటి గాలులే. ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల వరకు వీస్తున్నటువంటి గాలులనే శీతల ప్రవాహాలు అంటారు. మరి శీతల ప్రవాహాలకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే గ్రీన్లాండ్ అనే శీతల ప్రవాహం. మరి లాబ్రాడర్ అనే శీతల ప్రవాహం. నెక్స్ట్ కెనరీ మోస్ట్ ఇంపార్టెంట్. కెనరీ అనే శీతల ప్రవాహం వలన ఏమేర్పడుతుందంటే సహారా ఎడారి ఏర్పడుతుంది. బెనెగులా అనే శీతల ప్రవాహం వలన ఏమేర్పడుతుందంటే కలహార ఎడారి ఏర్పడుతుంది. బెనెగులా అనే శీతల ప్రవాహం వల్ల. కాలిఫోర్నియా ఆ తర్వాత పశ్చిమ పవన డ్రిఫ్ట్ అనే శీతల పవనం వల్ల ఏమేర్పడుతుందంటే అటకామా ఎడారి ఏర్పడుతుంది. ఇక లాస్ట్ వన్ లానీనో అనేది శీతల ప్రవాహం. లానీనో అనగా బాలిక అని అర్థము. లానీనో వలన భారతదేశంలో అత్యధికంగా వర్షాలు కురిసి వరదలు లాంటివి సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఎల్ నీనో, లానీనో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇవి సముద్రంలో సంభవిస్తున్నటువంటి ఉష్ణ మరియు శీతల ప్రవాహాలు. దీంతో సముద్రంలో చలనాలు ఒకటి పోటుపాట్లు, 2 తరంగాలు, 3 ప్రవాహాలు అనే టాపిక్ అయిపోయింది. దీంతో సముద్రంలో ఉన్నటువంటి టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏది సముద్ర రకాలు, సముద్ర భాగాలు, సముద్రాల్లో లవణీయత మరియు సముద్రాల్లో ప్రవాహాలు, వీటి గురించి చెప్పేసుకున్నామండి. ఇది వరల్డ్ జియోగ్రఫీలో ఉన్నటువంటి సముద్ర శాస్త్రం.